హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. ఈరోజైతే మనకి డేటా ఎంట్రీ జాబ్ అనేటటువంటిది వెబ్స్పైర్ అనే కంపెనీ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ కంపెనీకి అప్లై చేసుకోవడానికి ఫ్రెషర్స్ ఎవరైనా సరే కేవలం 12th స్టాండర్డ్ పాస్ అనేటువంటి వాళ్ళు మనం ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకునేటటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది మనం అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఒకసారి చెక్ చేద్దాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. ఇది 100% జెన్యూన్ అయినటువంటి డేటా ఎంట్రీ జాబు. సో ఒక్కసారి మీకు ఆ డైరెక్ట్ లింక్ అనేది నేను చూపించినట్లయితే వెబ్స్పైర్ అని చెప్పేసి మనం ఇక్కడ అఫీషియల్ వెబ్ పేజీలో మనం ఇక్కడ ఉన్నామండి. వీళ్ళు ఇంటర్షెల్లాలో వీళ్ళ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. డేటా ఎంట్రీ అసోసియేట్ ఫ్రెషర్ జాబ్ పార్ట్ టైం అండ్ రిమోట్. పార్ట్ టైం కింద మనం చక్కగా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇవ్వటం జరిగిందనమాట. మరి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ 0 to 1 year అంటారు. 0 అంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్ జాబు పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి మనకి ఇక్కడ వీళ్ళు ఇవ్వటం జరిగిందనమాట. వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అఫీషియల్ కెరీర్ వెబ్స్పైర్ యొక్క కంపెనీ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్లో మనం ఇక్కడ ఉన్నామండి. వీళ్ళు ఏం చేశారంటే సర్వీసెస్ అనేవి వెబ్ డిజైన్కి సంబంధించి ఈ కామర్స్ వెబ్కి సంబంధించినటువంటి ఈ సర్వీసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ అఫీషియల్ పేజ్లో మనం చూస్తున్నాం కాబట్టి మీకు 100% ట్రస్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఈ కంపెనీకి ఇంకా రిమైనింగ్ ఎంపవర్డ్ బై ది ఇండస్ట్రీ లీడింగ్ బ్రాండ్స్ అంటే ఈ కంపెనీస్తో వీళ్ళు టైఅప్ అయి ఉన్నారని చెప్పేసి వర్డ్స్ ప్రెస్ మీకు బాగా తెలుసు, గూగుల్ అనలిటిక్స్, అలాగే విధంగా గూగుల్ ఈ క్యాప్చా అంటే మనం గూగుల్లో ఏదైనా సరే టైప్ చేసినప్పుడు క్యాప్చా టైప్ చేయమని చెప్పేసి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో అది క్యాప్చాకి సంబంధించింది. ఇన్పుట్ మ్యాలీ ఛాంప్ అని చెప్పేసి ఈ విధంగా చాలా రకాలైనటువంటి కంపెనీస్తో వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు. మెయిన్గా వీళ్ళు చేసేదంటే డిజిటలైజేషన్ చేస్తారనమాట. ఒక కంపెనీకి వెబ్సైట్ ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలంటే వెబ్సైట్ అనేది ఫస్ట్ ఉండాలి. ఆ కంపెనీకి కావాల్సినటువంటి వెబ్సైట్ అనేది వీళ్ళు తయారు చేసి ఇస్తారనమాట. అవర్ సర్వీసెస్ ట్రైలెడ్ సొల్యూషన్ ఫర్ యువర్ బిజినెస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్లో చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ ఉన్నదంటే ఆ ప్రోడక్ట్ తాలూకు డిజైన్ అనేది కూడాను వీళ్ళు చేసి పెడతారనమాట. ఈ కామర్స్ వెబ్ అన్నమాట. ఈ కామర్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా వీళ్ళు డిజైన్ చేస్తారనమాట. అదేవిధంగా నార్మల్ వెబ్సైట్స్ కూడాను వెబ్ డిజైన్స్ వీళ్ళు చేస్తారు. డిజిటలైజింగ్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు మనం ఫోన్లో చక్కగా ఈ అమెజాన్కి సంబంధించినవి, అదేవిధంగా ఇంకా ఫ్లిప్కార్ట్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం చక్కగా చూస్తూ ఉన్నాము. అటువంటి సర్వీసెస్ అన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అయితే వీళ్ళకి వెబ్స్పైర్కి సంబంధించినటువంటి డేటా ఎంట్రీ వర్క్ అనేది వీళ్ళు ఇంటర్షెల్లాలో ఇవ్వడం జరిగింది. వెబ్స్పైర్ అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ ఇంటర్షెల్లాలో ఇచ్చినటువంటి ఈ యొక్క కంపెనీ వెబ్స్పైర్ సొల్యూషన్స్. సో ఈ యొక్క కంపెనీ వాళ్ళు డేటా ఎంట్రీ వర్క్ కావాలని చెప్పేసి వీళ్ళకి థర్డ్ పార్టీకి ఇవ్వడం జరిగిందనమాట. ఇలాంటి నోటిఫికేషన్స్ ఆల్రెడీ మన వీడియోలో చాలా డేటా ఎంట్రీకి సంబంధించింది ఇంటర్షెల్లా ద్వారా వచ్చినటువంటి వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి. మీరు చూడకపోయినట్లయితే నేను 100% జెన్యూన్గా ఉన్నటువంటి కంపెనీస్ తాలూకా వీడియోస్ నేను చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే మోర్ దాన్ 95% నేను వర్క్ ఫ్రమ్ హోము ఎటువంటి ఫీ పే చేయకుండా ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసుకునేటువంటి జాబ్స్ నేను డిఫరెంట్ వెబ్సైట్లో సెర్చ్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీరు గమనించి మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. బాగా రిక్వెస్ట్ ఏంటంటే మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్ ఈ జాబ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా ఎక్కువ మందికి షేర్ అయ్యేటట్టు మీరు చేయండి. ఎందుకంటే జాబ్ లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు కాబట్టి మినిమం అట్లీస్ట్ మనం కనీసం ఒక నెలకు ఒక 20,000 మనం ఇంటి దగ్గర ఉండి సంపాదించుకుంటే 1 రూపీ కూడా పెట్టుబడి లేకుండా ఈ రోజుల్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పేరెంట్స్ కానీ ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే.
సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటాను. మనం ఇక్కడ టాపిక్లోకి చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ అసోసియేట్. కేవలం మీకు 12th స్టాండర్డ్ పాస్ అయినటువంటి వాళ్ళు MS ఎక్సెల్ వస్తే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఒకవేళ రాకపోయినా సరే అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో MS ఎక్సెల్ ఎవరికైనా వచ్చినట్లయితే వాళ్ళ ద్వారా ఈ వర్క్ చేయించండి. వాళ్ళకు మీకు వచ్చినటువంటి శాలరీలో వాళ్ళకు ఎంతో కొంత ఇవ్వడానికి మీరు మాట్లాడుకొని ఆ విధంగా చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. ఈ జాబ్ గురించి క్లియర్గా చెప్పాలంటే సింపుల్, వెరీ సింపుల్ వర్క్ అండి. MS ఎక్సెల్ ఎవరికైతే వస్తుందో ఆ వర్క్ అనేది డేటా ఎంట్రీ అసోసియేట్గా మనం మిస్టేక్స్ లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటిది డేటాను వాళ్ళు ఇచ్చిన సాఫ్ట్వేర్లో మనం ఎంటర్ చేయటమే. సింపుల్ వర్క్ ఇదండి. కీ రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళు ఇచ్చారు. ఇచ్చిన వాటిలో నేను ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసి నేను మీకు చెప్పడం జరిగిందనమాట. మీకు ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. నేను రిప్లై ఇవ్వటం జరుగుతుందనమాట. మనకి ఈ శాలరీ అనేది చూసుకున్నట్లయితే 4 lakh నుంచి 6 lakh వరకు per year అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. కానీ నేను ఇచ్చింది ఎప్పుడు కూడాను తగ్గించే నేను చెప్తాను. ఎందుకంటే సో ఇంత శాలరీ అనేది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు బేస్ చేసి ఇస్తారనమాట. సో నేను తగ్గించి నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. నేను ఏదైతే శాలరీ చెప్పానో అది 100% మీకు సెలెక్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీక్లీ 5 days మాత్రమే వర్కింగ్ ఉంటుందన్నమాట. ఈ కంపెనీ వాళ్ళు మార్చి నుంచి ఈ ప్రాజెక్ట్కి స్టార్ట్ చేయడం, హైర్ చేయడం స్టార్ట్ చేశారు. 2024 మార్చ్ నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళు 25 మెంబర్స్కి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా చూసుకొని మంచిగా ఉన్నటువంటి కంపెనీస్ మాత్రమే నేను మీ ముందుకి తీసుకురావడం జరుగుతుందనమాట. అబౌట్ వెబ్ స్పైర్ సొల్యూషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆదిత్య కుంద్లా డీల్ విత్ ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఆల్ అదర్ IT మెయింటెనెన్స్ సర్వీసెస్ వీళ్ళు చేస్తూ ఉంటారు. మనం ఆల్రెడీ ఈ యొక్క సర్వీసెస్ అఫీషియల్ వెబ్సైట్ కూడా మనం చెక్ చేయడం జరిగింది. సో ఈ వెబ్సైట్కి సంబంధించి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. నేను ప్రతి వీడియోలో కూడా అదే చెప్తా ఉన్నాను. మీరు కూడా చెక్ చేసినట్లయితే కంపెనీకి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మనకు తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే ఎంటరింగ్ అండ్ అప్డేటింగ్ ది డేటా ఇన్ MS ఎక్సెల్ స్ప్రెడ్ షీట్స్ విత్ ప్రీషియస్ అండ్ యాక్యురసీ. సింపుల్గా నేను చెప్పినటువంటి వర్క్ అదండి. కేవలం డేటా ఎంట్రీ వస్తే MS ఎక్సెల్ వస్తే ఈ డేటా ఎంట్రీ వర్క్ అనేది చాలా సింపుల్గా ఈజీగా చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వెరిఫై ది డేటా కంప్లైంట్స్ అండ్ కరెక్ట్నెస్ టు ది మెయింటైన్ ది డేటా ఇంటిగ్రిటీ. సో ఏమన్నా వాళ్ళు ఇచ్చినటువంటి డేటాలో మిస్టేక్స్ ఏమన్నా ఉన్నట్లయితే వాటిని కరెక్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం మనం డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అసిస్టింగ్ విత్ ది డేటా అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ యాజ్ నీడెడ్. సో ఈ డేటా అనాలిసిస్ మనం చక్కగా అనాలిసిస్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. కొలాబరేటింగ్ విత్ ది టీమ్ మెంబర్స్ అండ్ స్ట్రీమ్ లైన్ డేటా ఎంట్రీ ప్రాసెస్. సో మీలాగే వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో చాట్ ద్వారా కావచ్చు, లేదంటే ఫోన్ ద్వారా కావచ్చు, వాళ్ళతో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు క్లారిఫై చేసుకొని చక్కగా వాళ్ళతో కలిసి పనిచేయచ్చు అనమాట, మీరు ఇంటి దగ్గరే ఉండే. ఓకే, మెయింటైనింగ్ ది కాన్ఫిడెంట్లీ ఆఫ్ ది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎట్ ఆల్ టైమ్స్. సో మీకు ఈ విషయాన్ని నేను చాలా వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. ఏంటంటే ఏ కంపెనీకి సంబంధించినటువంటి వివరాలు అయినా సరే చాలా కాన్ఫిడెంట్గా ఉంచాలి అని చెప్పేసి. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అర్థం అదే అనమాట. ఓకే, కంట్రిబ్యూటింగ్ టు కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేట్ టు ఎన్హాన్స్ ది డేటా ఎంట్రీ ఎఫిషియన్సీ. సో మిస్టేక్స్ లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి డేటాని వాళ్ళు ఇచ్చిన సాఫ్ట్వేర్లో చక్కగా మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది. నేను ఎందుకంటే ప్రతిదీ కూడాను చాలా క్లారిటీగా నేను చెప్తూ ఉంటాను. సో మీకు అర్థం కాకపోయినట్లయితే 1-2 సార్లు అడగండి, తప్పులేదు. 1-2 సార్లు వీడియో చూడండి, తప్పులేదు. ఓకేనా. ఇఫ్ యు ఆర్ proactive problem solver with strong attention to deal and the knock for the working with the data, we want to hear from you. Join us at the WebSpire Solutions and take the next step to your career in the data entry అని చెప్పేసి అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైతే చక్కగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండి ఈ డేటా ఎంట్రీ వర్క్ని చేయగలుగుతారో వాళ్ళకి మేము ఆఫర్ ఇస్తాము, మీరు వెంటనే అప్లై చేయండి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారనమాట.
సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను దీనికి అప్లై చేయండి. అప్లై ప్రాసెస్ అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఇంటర్షెల్లాలో మీరు రిజిస్ట్రేషన్ అవ్వకపోయినట్లయితే రిజిస్ట్రేషన్ మీ జీమెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు అప్లై నౌ మీద ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫార్మేట్ అన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అంటే నేను మీకు శాంపిల్ అనేది చూపిస్తున్నాను. మీ యొక్క రెజ్యూమ్ ఫార్మేట్ ఈ విధంగా కనిపిస్తుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని అనుకున్నట్లయితే ప్రొసీడ్ టు అప్లికేషన్ అని మనం క్లిక్ చేసిన తర్వాత కవర్ లెటర్ ఉంటే ఇస్తాము, లేదంటే కాపీ ఫ్రమ్ ది డేటా ఎంట్రీ అసోసియేట్ ఎడిట్ అని చెప్పేసి అండి ఇక్కడ మనం కొంత మ్యాటర్ అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది నేను ఏ విధంగా టైప్ చేస్తానో కొంచెం మార్చి మీరు టైప్ చేస్తే సరిపోతుందన్నమాట. తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే అవైలబుల్ టు ఇమీడియట్లీ జాయిన్. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయానంటే ఇమ్మీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని అడుగుతున్నారన్నమాట. కాబట్టి మీరు అప్లై చూసిన వీడియో చూసిన వెంటనే అప్లై చేసి వెంటనే మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఈ విధంగా మనం టిక్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా జాయిన్ అని టిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని మనం కొట్టేసినట్లయితే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఫార్వర్డ్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ సబ్మిటెడ్, యూ కెన్ ట్రాక్ స్టేటస్ మై అప్లికేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇంటర్షెల్లాలో మీ యొక్క అప్లికేషన్ ఏ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని. ఓకే, ఈ విధంగా మనకి అప్లికేషన్ అనేది మనకి సబ్మిట్ అయిన తర్వాత రావటం జరుగుతుంది అనమాట. సో మీకు ఇంకా ఈ జాబ్కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు వెంటనే మీరు తెలియచేయగలరు. వెంటనే నేను రిప్లై అవ్వటం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.